హిమాలయాల్లో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు హిమాలయాలను ఏ వ్యక్తి పూర్తిగా సందర్శించలేదు అనేది వాస్తవం. అక్కడ యతి రూపంలో సంచరించేది హనుమంతుడేనని విశ్వసించేవారు ఉన్నారు. కొన్ని పరిశోధనలు మరియు మరికొన్ని భారతీయ బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని తెలుస్తుంది. దాని పేరే శంబాలా. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అని పిలుస్తారు. దీనికి సంబంధించిన ప్రచారంలో ఉన్న కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. వందల వేల మైళ్ళ విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఆ ప్రదేశానికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని కూడా పాశ్చాత్యులు అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని, ఆ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేయాలని కూడా చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశను వదులుకోవాలని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ శంబాలా నగరం శివుడు కొలువైన మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఉందని తెలుస్తుంది. ఆ ప్రదేశం అనునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుందని, అక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో జీవిస్తుంటారని, వారికి బాధలన్నవే తెలియవని కూడా చెబుతారు. ఇదే విషయాన్ని బౌద్ధ గ్రంథాలు సైతం చెప్తున్నాయి. ఇక పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చైనీయులకు కూడా శంబాలా నగరం గురించి తెలుసు. అద్భుతాలంటే ఇష్టపడే నాజీ నేత హిట్లర్ కూడా 1930లో శంబాలా గురించి తెలుసుకోవడానికి, దాన్ని పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలను పంపించాడట. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకుని, దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడట. ఇదంతా ఓ ఎత్తైతే, గోబీ ఎడారికి దగ్గరలో ఉన్న శంబాలాని రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాల్లో రాశాడని మరికొంతమంది అంటారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ గా పిలుస్తారు. శంబాలా ప్రజలు దాదాపు 12 అడుగుల పొడవు ఉంటారని తెలుస్తుంది. వారు అనేక శక్తులు కలిగి ఉన్నారని, ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా వారికి ఉందని పురాతన గ్రంథాలు సైతం చెప్తున్నాయి. కొంతమంది పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబాలా టిబెట్ హిమాలయాల్లోని కుంలున్ పర్వత సమూహంతో కలిసి ఉండొచ్చని అంటారు. ఆ శంబాలానే శ్వేతదీపమని, ధ్రువలోకం అనే పేర్లతో పిలుస్తారని వారు చెప్తున్నారు. ఈ శంబాలా ప్రాంతం ఎక్కడ ఉంది అనేది ఇప్పటి వరకు రహస్యమే. అంతేకాదు, ఆ ప్రదేశం అనేది ఉందా, అసలు ఉంటే ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరి చారిత్రక పరిశోధకులు ఆ నగరాన్ని బయట ప్రపంచానికి అందించే రోజు కొరకు వేచి చూడాల్సిందే.